ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. ఇక్కడ చూడండి మన కట్అవుట్ ఎలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వైట్ షర్ట్, ఆ పాయింట్, అబ్బా ఏంటి ఆ గెటప్ చూస్తున్నారు కదా. మూవీ అంటే ఎలా ఉందంటే ఈరోజు మూవీ సందడి. పబ్లిక్ మాత్రం ఎలా ఉన్నారంటే మొత్తం ఒక దసరా పండుగ రోజు ఎలా సందడి చేసుకుంటారు, ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారో ఈరోజు మాత్రం అలా చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక్కడ చూడండి ఫ్యాన్స్ అడావిడి. చెప్తున్నాను కదా, సినిమాలు అయితే మామూలుగా తమన్ గారు మ్యూజిక్ కానీ, మూవీ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఒకప్పుడు గబ్బర్ సింగ్ మూవీ ఎలా హిట్ కొట్టిందో ఇప్పుడు మాత్రం ఓజీ కూడా అలా హిట్ కొడుతుంది. చాలామంది ఎవరైనా బాగాలేదని సినిమా అంటే మాత్రం వాళ్ళ ఇంటికి వచ్చి కొడతారు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మూవీ చూడండి, మూవీ ఎంజాయ్ చేయండి, మూవీ అర్థం చేసుకోండి. ఉన్న ఫైట్స్ కానీ, సీన్లు కానీ అన్నీ వేరే లెవెల్ ఉంది, నీట్గా ఉంది. ఇందులో ప్రకాష్ రాజు గారు యాక్టింగ్ కానీ, ఇమ్రాన్ హష్మిన్ గారు యాక్టింగ్ కానీ విలన్ రోల్ చేశారు. ఇమ్రాన్ హష్మిన్ గారు చాలా బాగా చూపించారు. ఇంకొకటి ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చనిపోతుంది, అదొక డిసప్పాయింటింగ్గా ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లో మన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా లేట్గా వస్తారు. ఎంట్రీ మాత్రం లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు. చెప్తున్నాను కదా, ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. చూడండి ఇక్కడ ఓజీ అంటే ఏంటి చెప్తున్నాను కదా. ఓజీలో ఉన్న ఫైట్స్, ఎఫెక్ట్స్, మ్యూజిక్, సాంగ్స్, ఒకప్పుడు ఓల్డ్ మూవీస్లో ఉన్న యాక్టర్స్, విలన్స్, ప్రతి ఒక్క యాక్టర్ని చూస్తారు ఇందులో. ఎవరిని మిస్ కాకుండా చూశారు. చాలా బాగుంది. నాకు తెలిసి ఈ మూవీ అయితే ఫస్ట్ డే కలెక్షన్ అయితే 250 కోట్లు అలర్ట్ దాటిపోవచ్చు. పెట్టిన అమౌంట్ అయితే ఫస్ట్ డే అలా వచ్చేసింది. చెప్తున్నాను కదా, మూవీ మాత్రం అయితే నాకు తెలిసినంత వరకు 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కూడా మా ఆడియన్స్ కోసం ఇంత కష్టపడి చాలా తగ్గి ఒక స్లిమ్నెస్ చూపించారు మాకు. ఒకప్పుడు తమ్ముడు సినిమాలో మీరు ఎలా ఉన్నారో మీరు అలానే కనిపించారు మూవీలో. సెంటిమెంట్ ఉంది, అన్ని ఫైట్స్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా బోర్ అయితే లేదు. నా ముందుగా చెప్పండి, ఓజీకి నిజంగా సునామీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఇన్ని రోజులు చూసింది ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసింది ఒక లెక్కలాగా. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము, ఒక డిఫరెంట్గా చూస్తాం మనం పవన్ కళ్యాణ్ గారిని. అంటే మళ్ళా ఒక తమ్ముడు, ఒక ఖుషి మనం ఎలా చూసుకుంటామో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అలానే చూపించింది డైరెక్టర్ గారు, సుజిత్ గారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇది పెద్ద పండుగ అని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూసాం. అంటే ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసేలాగా ఒక పుష్ప, ఒక బాహుబలి కలెక్షన్ దాటిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోరు పక్క. ఎందుకంటే సినిమాలో చాలా బాగా తీసిండు సుజిత్ గారు. అసలు ఒక పెద్ద డైరెక్టర్ లెక్క తీసిండు, ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక మన రాజమౌళి లెక్క తీసిండు మన సుజిత్ గారు. అసలు ఆ సినిమా తీసింది ఆయనైనా కదా, అంత పెద్దగా తీసిండు సినిమా. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సుజిత్ గారికి. ఇక్కడ ఇమ్రాన్ హష్మిన్ గారు కూడా యాక్టింగ్ బాగా చేసిండు. అంటే ఆయనకి ఎప్పుడు మనం హీరో లెక్క చూసాం, ఇలా ఒక విలనిజం యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా బాగా చేసిండు యాక్టింగ్. హీరోయిన్ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు. నిజంగా ఓజీ మాత్రం ఇది పెద్ద సునామీ అని చెప్పొచ్చు. ఇది పాన్ సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్. దీనికి మించి రాదు కూడా. మళ్ళా చూడం కూడా లాస్ట్ తమ్ముడు పాట పెట్టినిలా, ఆ పాట మాత్రం చాలా హైలైట్ ఉంది. ఇంకోటి జానీ, ఒక గన్ను మీద జానీ చూపిస్తారు, అది కూడా బాగా చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ నిజంగా చెప్తున్నా అన్న, మీరు ఎక్కడున్నా సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్. మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉండాలి, రావాలి. ఈ సినిమాతో ఆపొద్దు, మళ్ళీ వచ్చే గబ్బర్ సింగ్ సినిమా ఆపొద్దు, ఇంకా రావాలి. ఓజీ సినిమాకి తిరుగులేదు, అదే వెళ్ళిపోతుంది. బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై జనసేన.